బ్యాంకుల దగ్గర గంటల తరబడి పడిగాపులు, క్యూలోనే తెల్లారిపోతున్న బతుకులు. రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాల పట్టు. నేడు ఉభయ సభలను కుదిపేయనున్న పెద్ద నోట్ల వ్యవహారం. ఇవాళ విశాఖలో ఏపీ సీఎం పర్యటన, 31,000 మందికి పట్టాల పంపిణీ. ఎల్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర టెన్షన్. ఈ సాయంత్రం ముగియనున్న గృహ నిర్బంధం. మాల్యా రుణం రద్దయిపోలేదు, ఎస్బీఐ పుస్తకాల నుంచి తొలగింపన్న జైట్లీ. కెరీర్లో 50వ టెస్టుకు స్థాయి అంటున్న కోహ్లీ, అచ్చొచ్చిన వైజాగ్లో చెలరేగేందుకు ప్రత్యేక వ్యూహం. పెద్ద నోట్లు రద్దు చేసి 10 రోజులు కావస్తున్న ప్రజల కష్టాలు తీరడం లేదు. వారంలోనే పరిస్థితి సర్దుకుంటుందని కేంద్రం చెప్పినా ఇంకా డబ్బుల సమస్య తీరలేదు. బ్యాంకులు కేవలం 4,500 రూపాయలు మాత్రమే మార్పిడి చేస్తున్నాయి. అటు ఏటీఎంలలో 2,500 రూపాయలు మాత్రమే ఉపసంహరించుకునే వీలుంది. అటు గంటల తరబడి లైన్లో నిల్చున్నా తమ దగ్గరికి వచ్చేసరికి డబ్బులు వస్తాయనే గ్యారంటీ ఉండటం లేదు. దీంతో వేకోజాము నుంచి ఏటీఎంల దగ్గరకు చేరుకుంటున్నారు ప్రజలు. చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా చెల్లిలో డబ్బుల కోసం వేచి చూస్తున్నారు. విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా ఏటీఎంల దగ్గర డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు క్యాష్ కోసం క్యూ కట్టారు జనాలు. రోజులు గడుస్తున్నాయి. వారం కాస్త 10 రోజులకు చేరువైంది. అయినా పరిస్థితిలో మార్పు లేదు. పెద్ద నోట్ల రద్దుతో పేదోళ్లకు కష్టాలు తప్పడం లేదు. 100 రూపాయల నోట్ల సరఫరా తక్కువగా ఉండటంతో బ్యాంకుల్లో 4,500 మార్చుకోవడం జనాలకు ఇబ్బందిగా మారింది. దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ముందు చూసినా భారీ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక చిల్లర సమస్యతో 2,000 నోట్లు తీసుకోవడానికి ప్రజలు వెనుకాడుతున్నారు. పాత నోట్లు మార్చుకుని కొత్త నోట్లు పొందేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కావు. క్యూ లైన్లో నిలబడలేక పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 50కి పైగా ఉంది. తాజాగా ఏపీలో బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి 2 మృతి చెందారు. చిత్తూరు ఇండియన్ బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడ్డ రిటైర్డ్ టీచర్ రత్నపిల్లై గుండెపోటుతో మృతి చెందారు. అటు కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎస్బీఐ దగ్గర మహాలక్ష్మి అనే వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. 150 రూపాయల నోట్లను రద్దు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. నోట్లు రద్దు కాబోతున్నాయనే పుకార్లను కేంద్రం కొట్టిపారేసింది. ఈ విషయంపై ప్రభుత్వం పీఐబీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో వరుస ట్వీట్లు చేసింది. చిన్న నోట్లు రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి మాట్లాడతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పీఐబీ స్పష్టం చేసింది. బ్యాంకుల్లోని బంగారం లాకర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పేర్కొంది. 500, 1000 నోట్లను కేంద్రం రద్దు చేయడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి. వారం వ్యవధిలో 1,50,000 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఈ నెల 10 నుంచి ఇప్పటి వరకు ఖాతాదారులు 1.14 లక్షల కోట్ల డిపాజిట్ చేశారు. వారం వ్యవధిలో ఎస్బీఐ నుంచి 18,700 కోట్ల మేర విత్డ్రాలు, 5,800 కోట్ల నగదు మార్పిడి జరిగింది. పెద్ద నోట్లు రద్దు చేసి వారం రోజులు దాటింది. ఇప్పటికీ సరిపడా డబ్బులు జనాలకు అందుబాటులోకి రాలేదు. దీంతో తిప్పలు తప్పడం లేదు. తెల్లారకు ముందే జనాలు బ్యాంకులు, ఏటీఎంలకు పరుగులు తీస్తున్నారు. ఇక ఇన్నాళ్లు వినియోగదారులు లేక వెలవెలబోయిన పోస్టాఫీసులు కిటకిటలాడుతున్నాయి. నోట్ల రద్దు పుణ్యమాని పోస్టాఫీసులకు జనం క్యూ కడుతున్నారు. మరోవైపు నేషనలైజ్డ్ ప్రైవేట్ బ్యాంకులకు ఏమాత్రం తీసుకోని విధంగా పోస్టల్ శాఖ కస్టమర్లకు సేవలు అందిస్తోంది.
అయ్యప్ప భక్తుల శబరిమల యాత్రలు మొదలయ్యాయి. ఇప్పటి నుంచి మకర సంక్రాంతి వరకు కొన్ని లక్షల మంది భక్తులు శబరిగిరికి పోటెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కొరత తలెత్తకుండా చూడాలని కేరళ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. శబరిమల వచ్చే భక్తులకు కొత్త నోట్ల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. పంబా నది సన్నిధానం పరిసరాల్లో ఉన్న ఏటీఎంలలో నోట్ల కొరత రాకుండా చూడాలని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కేరళ ప్రభుత్వం లేఖలు రాసింది. ఇటీవలే బ్యాంకు వెళ్లి క్యూ లైన్ లో నిల్చుని డబ్బులు తీసుకున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న ముంబైలో ఏటీఎం సెంటర్ ను సందర్శించారు. క్యూ లైన్ లో ఉన్న వారితో రాహుల్ ముచ్చటించారు. నోట్ల రద్దు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ ప్రజలకు నోట్ల సమస్య రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మొదటి రోజు రాజ్యసభలో మొత్తం పెద్ద నోట్ల రద్దుపైన చర్చ జరిగింది. విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు సమాధానాలు ఇచ్చారు. పెద్ద నోట్ల అంశంపై తమ ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందని కేంద్ర మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రసంగించిన వెంటనే సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు మళ్లీ సభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మరోసారి రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్లో గొడవ కావడంతో ఈ ఇష్యూపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. అది వాస్తవంగా రైట్ ఆఫ్ కాదని, వాళ్లు రుణాలను చెల్లించాల్సిందేనని జవాబిచ్చారు. ప్రభుత్వం మాల్యా కేసును పరిశీలిస్తుందని, బకాయిలను రద్దు చేయలేదని చెప్పారు. రుణం అలాగే ఉంటుంది, రుణ వసూలు ప్రయత్నాలను కొనసాగిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. ఖాతా పుస్తకాల్లో మాత్రమే అది నిరర్ధక ఆస్తి పద్దు నుంచి వేరే పద్దుకు మారుతుందని చెప్పారు జైట్లీ. క్యాష్లెస్ ఎకానమీ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన డబ్బుల కొరతపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల్లో కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల ఇబ్బందులపై చర్చించారు. ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంల నుంచి 2,500 విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉండటంతో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. గంటల కొద్దీ క్యూ కట్టిన డబ్బులు అందుతాయనే గ్యారంటీ లేకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. అటు ఏటీఎంలు కూడా సరిగా పనిచేయకపోవడంతో అధికారులు మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ రైతు బజార్లో ఏర్పాటు చేసిన మైక్రో ఏటీఎం ద్వారా 500 రూపాయల వరకు చిల్లరను అందిస్తున్నారు అధికారులు. పెద్ద నోట్ల రద్దుతో డబ్బులు అందుబాటులో లేక ప్రజలు తమ పనులను వాయిదా వేస్తున్నారన్న మంత్రి ఈటెల రాజేందర్, బ్లాక్ మనీ పేరుతో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఈటెల రాజేందర్ గ్రామాలలో షాపుల్లో కొనుగోలు చేసేందుకు పాత నోట్లను అనుమతించాలని అధికారులకు సూచించారు. 2,000 నోట్లకు చిల్లర దొరకడం లేనివల్ల 100, 50, 20 నోట్లను సాధ్యమైనంత త్వరగా గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై యుద్ధం ప్రకటించిన కేంద్రం ఇప్పుడు సొసైటీలు, చారిటబుల్ ట్రస్టులపైన దృష్టి పెట్టింది. ఈ నెల 8వ తేదీ నుంచి జరిగిన లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తుంది. ఈ మేరకు ఐటీ శాఖ అధికారులు బ్యాంకుల ఖాతాల పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఆయా ధార్మిక సంస్థలకు నోటీసులు ఇష్యూ చేశారు. నల్ల డబ్బు సొసైటీలకు, చారిటబుల్ ట్రస్టుల అకౌంట్లకు తరలి వెళ్తోందని భావిస్తున్న కేంద్రం దీన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.